హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ డీజీ సేవాపై యూట్యూబ్ ఛానల్. కొత్తగా మీలో ఎవరైనా సరే డీజీ సేవాపై రిటైలర్స్ కనుక ఐడి కావాలి అనుకుంటే మీకు స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నెంబర్ కి వెంటనే వాట్సాప్ లో హాయ్ అని పెట్టండి. మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి తెలియజేస్తాం. ఆల్రెడీ ఎవరైనా సరే రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటే కనుక మీకు డీజీ సేవాపై యాప్ అనేది ఎలా ఓపెన్ అవ్వాలి, అలాగే వెబ్సైట్ అనేది ఏ విధంగా ఉంటుంది, మీకు 3 రకాల లాగిన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అవి ఎక్కడెక్కడ లాగిన్ అవ్వాలి, అలాగే 48 సర్వీసులు ఎక్కడ చేయాలి అనేది ప్రతిదీ కూడా క్లియర్ కట్ గా ఈ వీడియోలో చూపెడతాము. ప్రతి ఒక్కరు కూడా క్లియర్ గా వినండి, ఎవరు కూడా స్కిప్ చేయొద్దు. జస్ట్ ఒక 15 మినిట్స్ వింటే తెలుస్తుంది అనమాట. సో ముందుగా ఎవరైతే రిటైలర్ ఐడి అనేది వచ్చిందో వాళ్ళు ఎక్కడ మన వెబ్సైట్ తో అవ్వాలి అంటే, మీరు మొబైల్ అయితే మొబైల్లో కానీ కంప్యూటర్లో కానీ చేసుకోవచ్చు. ఇది డైరెక్ట్ గా మొబైల్లో అయితే గూగుల్ క్రోమ్ లో ఓపెన్ చేయండి, ల్యాప్టాప్ లో అయితే dgsevape.co.in అని మన వెబ్సైట్ అండి. ఈ వెబ్సైట్ కొట్టండి. ఈ వెబ్సైట్ వస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ల్యాప్టాప్ ఎవరికైనా ఉంటే కంప్యూటర్ నుంచి చేసుకున్నట్లయితే ఇక్కడ ఫేవరెటీస్ లో సేవ్ చేసేసుకోండి. అలాగే మొబైల్లో కూడా మీరు సేవ్ చేసుకోవచ్చు అనమాట. దాని తర్వాత ఎప్పుడు కావాలన్నా మీరు ఈజీగా లాగిన్ అవ్వచ్చు. సో చూడండి, మీకు మన వెబ్సైట్ అనేది ఈ విధంగా ఉంటుంది. నేను ఇక్కడ 3 లాగిన్స్ మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్లు ఉంటాయన్న. సో క్లియర్ గా గుర్తుపెట్టుకోండి. ఆగస్టు తర్వాత ఎవరైతే రిజిస్ట్రేషన్ అయ్యారో వాళ్ళకి మొబైల్ యాప్ ఎక్కడ ఉంటుంది, కొత్తగా రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళకంటే చూడండి, న్యూ యూజర్స్ ఆగస్టు 2024 యాప్ అండ్ వెబ్సైట్ ఉంది. మీరు ఇది క్లిక్ చేసుకున్న తర్వాత మొబైల్లో కానీ కంప్యూటర్లో కానీ మీకు మొబైల్ యాప్ కావాలంటే ఇక్కడ న్యూ యూజర్ 2024 మొబైల్ యాప్ అని ఉంటుందన్నమాట. ఈ విధంగా మీకు వస్తుంది. దీన్ని మీరు మొబైల్లో డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు యూజర్ ఐడి అడిగితే నేను అది కూడా మీకు పెడతాను, కన్ఫ్యూజ్ అవ్వద్దండి. అలాగే మీరు కంప్యూటర్లో కనుక లాగిన్ అవ్వాలి అనుకుంటే ఏఈపిఎస్ వెబ్సైట్ ఇన్ 2024 ఇన్ కంప్యూటర్ మీకు ఈ విధంగా వస్తుంది. యూజర్ నేమ్ అందరికీ కూడా ఏముంటుందంటే ఈ విధంగా మీకు ఉంటుందన్నమాట. యూజర్ నేము, మీ ఫోన్ నెంబర్, ఇది మీ ఫోన్ నెంబరు క్యాపిటల్ డి అని ఉంటుందండి. అందరూ మెయిల్ చెక్ చేసుకోవచ్చు. పాస్వర్డ్ మీకు గుర్తు లేదు అనుకుంటే కనుక మీరు ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ కొట్టండి. ఫర్గాట్ పాస్వర్డ్ కొట్టి మీ యూజర్ ఐడి ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీకు నెక్స్ట్ అని కొట్టగానే ఒక ఓటీపీ వెళ్తుంది అనమాట. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకు టెంపరరీ పాస్వర్డ్ మీ మొబైల్కి మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ యాజ్ టీజ్ గా మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. మీకు వచ్చినటువంటి మొబైల్లోకి వచ్చినటువంటి పాస్వర్డ్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ అని కొట్టగానే మీకు ఏఈపిఎస్ ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుందండి. సో ఏఈపిఎస్ కి సంబంధించింది ఇప్పుడు నేను చూపించానండి. ఇక్కడ న్యూ యూజర్ ఆగస్టు 2024 మీద క్లిక్ చేసిన తర్వాత యాప్, మొబైల్లో యాప్ కావాలంటే ఇది డౌన్లోడ్ చేసుకోండి, కంప్యూటర్లో అయితే దీని మీద క్లిక్ చేసుకొని చేసుకోవచ్చు. అలాగే రెండోది ఏంటంటే సర్వీసెస్ లాగిన్ యూజర్ నేమ్ పాస్వర్డ్ మీకు ఎక్కడ ఉంటుంది అంటే చూడండి, ఇక్కడ సర్వీసెస్ లాగిన్ ఉంది. మేము మీకు మొబైల్లోని రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్నప్పుడు 48 సర్వీసులు చూపించాము. ఆ 48 సర్వీసులు కూడా మనం సర్వీసెస్ లాగిన్ మీద క్లిక్ చేస్తే చూడండి ఈ విధంగా చూపెడతాయి. ఇక్కడ పేటిఎం మనీ, ఫ్రీ అకౌంట్, రీఛార్జెస్, ఇది కాకుండా ఇదిగోండి ఆధార్ అప్డేట్ లోనే అడ్రస్ చేంజ్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ ఆధార్ చేసుకోవచ్చు, లాక్ అన్లాక్ ఆధార్ అప్డేట్ హిస్టరీ చూసుకోవచ్చు. అలాగే ఆధార్ పీవీసీ కార్డు డౌన్లోడ్ అది అప్లై చేసుకోవచ్చు. అలాగే రీఛార్జెస్ చేస్తే 3% కమిషన్ అని రీసెంట్ గా కొత్తగా ఫిషరీస్ పోర్టల్ వాళ్ళకి సబ్సిడీ స్కీమ్స్ వచ్చినాయి కదా, అది చేసుకోవచ్చు. ఉద్యోగ ఆధార్, ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్, ఓటర్ ఐడి కార్డు, ఈస్టమ్ రిజిస్ట్రేషన్ కార్డు అని, ఇన్స్టాంట్ ఫిజికల్ పాన్ కార్డులని, ఆర్టీఓ డ్రైవింగ్ లైసెన్స్ కి సంబంధించిన సర్వీసులు, ఫుడ్ లైసెన్స్ కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. పిఎం సోనిధి 10,000, 20,000, 50,000 మన దాంట్లోంచి అప్లై చేసుకోవచ్చు. అలాగే పిఎం కిసాన్ కి సంబంధించినటువంటి ఆధార్ ఈకేవైసీ చేసుకోవచ్చు. పిఎం ఎఫ్బివై అంటే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన క్రాప్ ఇన్సూరెన్స్ అనమాట. ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళకి క్రాప్ ఇన్సూరెన్స్ కి గవర్నమెంట్ సబ్సిడీ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాన్ని కూడా మనం ఇక్కడి నుంచి చేసుకోవచ్చు. అలాగే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ లింకింగ్ కానీ, జిఎస్టీ ఎన్రోల్మెంట్ తెలిసి ఉంటే కనుక ఇక్కడి నుంచి చేసుకోవచ్చు. టీటీడీ టికెట్ బుకింగ్స్ కానీ, బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్స్ ఇలా. అలాగే లోన్ మీరు ఎవరికైనా సరే అప్లై చేయాలి అనుకుంటే మీరు ఇక్కడ అప్లై చేసుకొని శాంక్షన్ అయిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి 2%, 3% తీసుకోవచ్చు. పాస్పోర్ట్ సర్వీసు, రీసెంట్ గా ఉజ్వల్ స్కీమ్ పెట్టారు కదా మన స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు సబ్సిడీకి 3 సిలిండర్స్, 5 సిలిండర్స్ అలా ఇస్తున్నారు కదా, దాన్ని కూడా ఇక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే గవర్నమెంట్ డిజబిలిటీ కార్డ్ కానీ, ఆయుష్మాన్ భారత్ కానీ, పెన్షన్ లైఫ్ సర్టిఫికేట్ కానీ, చూడండి పిఎంఈజీపీ లోన్ పోర్టల్ 10 లక్షలు మీకు లోను, దాంట్లో 2.5 లక్షలు
సబ్సిడీ వస్తుంది అనమాట. ఇది కానీ అలాగే జాబ్లు ఎవరైనా అప్లై చేస్తే జాబ్ సెర్చ్ పోర్టల్ కానీ, ఈపీఎఫ్ పోర్టల్ కానీ, తెలంగాణకు సంబంధించినటువంటివి లేబర్ సర్టిఫికెట్, కరెంట్ బిల్ పేమెంట్, కాంగ్రెస్ అభయహస్తం, కళ్యాణ లక్ష్మి పథకం, మ్యారేజ్ రిజిస్ట్రేషన్, ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్, ధరణి పోర్టల్, తర్వాత వచ్చి ప్రాపర్టీ ట్యాక్స్ రిసిప్ట్ ఎలా క్యాల్కులేట్ చేసుకోవాలి, తర్వాత పోలీస్ వెరిఫికేషన్, మీ వెహికల్ మీద చలానా ఉంటే అది కూడా ఆన్లైన్ లో పేమెంట్ చేసుకునేది. రీసెంట్ గా షాదీ ముబారక్ చాలా మందికి ఇచ్చారు తెలంగాణలో, అది కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి కూడా చేసుకోవచ్చు అండి. అడంగాలు సెట్ చేసుకోవచ్చు. ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ మీరు చేసి ఇచ్చినందుకు 50 రూపాయలు ఒక్కొక్క సర్టిఫికేట్ కి తీసుకోవచ్చు, అది మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ మన దగ్గర నుంచి. అలాగే ఈ చలానా కూడా చేసుకోవచ్చు. శాండ్ పోర్టల్కి సంబంధించి డ్రైవింగ్ లైసెన్స్, కర్ణాటకకి సంబంధించినటువంటి సేవా సింధు రిజిస్ట్రేషన్ కూడా మీరు ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. ఎన్నో సర్వీసులు వస్తాయి సేవా సింధులో. కర్ణాటక వాళ్ళు బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్ చేసుకోవచ్చు. కర్ణాటక వాళ్ళు రేషన్ కార్డులో ఏమేమి చేంజెస్ ఉంటాయో అది చేసుకోవచ్చు. ఈ స్వీకృతి అని ఇంటికి సంబంధించింది అది చేసుకోవచ్చు. ఈ ఆస్తి, నాడా కచేరీ, ఖాతా సర్వీస్ అనేవి కర్ణాటక వాళ్ళు చేసుకోవచ్చు. ఇక బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్ చూసుకున్నట్లయితే ఇండియన్ బ్యాంకు చేసుకోవచ్చు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇలాంటివన్నీ చేసుకోవచ్చు. అలాగే ఎస్బీఐ యోనో ప్రజెంట్ లేదు, తర్వాత వస్తుంది, వస్తే జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ప్రైవేట్ బ్యాంక్స్ లో జీరో బ్యాలెన్స్ ఏవైతే మెన్షన్ చేసామో అవన్నీ ఓపెన్ చేసుకోవచ్చు. లోన్ ఫెసిలిటీస్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. మీరు డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డులు అప్లై చేసుకుంటే మీకు కమిషన్స్ రావడం జరుగుతుంది. ఇన్సూరెన్స్ అప్లై చేసుకోవచ్చు. ఇలాంటివి ఎన్నో కూడా ఉన్నాయి చూడండి. కాకపోతే మీరు అన్ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ లాగిన్ అని ప్రతి దానికి ఉంది కదా. సో ఏదైనా సరే మీరు ఒక లాగిన్ మీద క్లిక్ చేయండి, మీకు ఈ స్క్రీన్ ఈ విధంగా కనబడుతుంది. ఇలా ఏ విధంగా అయితే స్క్రీన్ కనబడుతుందో ఇక్కడ మీకు యూజర్ నేమ్ డీజీ సేవాపై ఇవ్వాలి. పాస్వర్డ్ మేము మీకు వాట్సాప్ లో పెడతాము, అది మాత్రమే మీరు ఇచ్చి ఇక్కడ పాస్వర్డ్ ఇక్కడ టైప్ చేయాలండి. టైప్ చేసి సబ్మిట్ చేయాలి. చాలా మంది కూడా టైప్ చేయకుండా చేస్తున్నారు, అది ఎర్రర్ వస్తుంది. టైప్ చేస్తే మనకి ఇప్పుడు ఇంతకు ముందు అన్ని లాగిన్ అని ఉన్నాయి, ఇప్పుడు అన్ని డైరెక్ట్ గా ప్రొసీడ్ అని వచ్చేసింది చూడండి. అన్ని ప్రొసీడ్. ఓకే, ప్రొసీడ్ మీద క్లిక్ చేసుకొని మీకు ఏది కావాలంటే ఆ సర్వీస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఓటర్ ఐడి అప్లై చేయాలంటే ఓటర్ ఐడి మీద క్లిక్ చేసుకొని మీరు ఏదైతే అప్లై చేయాలనుకుంటారో దాని మీద చేసుకోవచ్చు. అలాగే ఫిషరీస్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ అవ్వాలి అనుకుంటే దీని మీద క్లిక్ చేసుకొని అప్లై యాజ్ ఇండివిజువల్ కొట్టుకొని ఇంకా కస్టమర్కి ఎవరికైతే మీరు అప్లై చేస్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ అనేవి ఇవ్వచ్చు అనమాట. అలాగే పాన్ కార్డ్ పోర్టల్లో కానీ లేకపోతే ఇంకా ఉద్యోగాధార రిజిస్ట్రేషన్ కూడా మీరు ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. ఈ విధంగా ప్రతిదీ కూడా చేసుకోవచ్చు, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇది రెండోది నేను చెప్పింది. ఓకే, సర్వీసెస్ కి సంబంధించి. ఇక మూడోది, మీరు ప్రతి ఒక్కరు కూడా ఐడి వచ్చిన తర్వాత చేయాల్సింది ఏంటంటే రీఛార్జ్ అండ్ పాన్ లాగిన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఓకే, క్లిక్ చేసుకున్న తర్వాత మీరు మొబైల్లో కానీ కంప్యూటర్లో కానీ చేసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ సైన్ అప్ అని ఉంటుందండి, సైన్ అప్ మీద క్లిక్ చేసుకోవాలి. ఓకేనా, ఫస్ట్ టైం లాగిన్ అయితే మీకు సైన్ అప్ అయిన తర్వాత ఇక్కడ మీరు స్టేట్, ఆధార్ నెంబర్ మీరు ఇస్తారు, మీ పాన్ నెంబర్ ఇస్తారు కరెక్ట్ గా. ఇక్కడ సెలెక్ట్ అకౌంట్ టైప్ రిటైలర్ ఇచ్చి 1 రూపీ అని ఉంది కదా, ఇక్కడ జస్ట్ పేమెంట్ అని కొట్టండి. పేమెంట్ అని కొడితే డైరెక్ట్ గా మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ వెళ్ళిపోతుంది అనమాట, మీ మెయిల్కి వెళ్ళిపోతుంది. ఇన్ కేసు మీకు బ్లాంక్ స్క్రీన్ వచ్చింది, అప్పుడు ఏం చేయాలి అంటే డైరెక్ట్ గా మీరు ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ కొట్టేసి మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి. ఇక్కడ ఇచ్చేసి మీరు ఇక్కడ సబ్మిట్ అని కొట్టగానే యూజర్ నేమ్ వచ్చేస్తుంది అనమాట మీకు. ఓకే, ఇన్ కేస్ మీకు ఇది కూడా రాకపోతే మాకు ఒకసారి వాట్సాప్ లోని స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నెంబర్ కి పాన్ కార్డు పాస్వర్డ్ మర్చిపోయింది సార్ ఒకసారి రీసెట్ చేయండి అంటే మేము రీసెట్ చేస్తాము, దాంతో లాగిన్ అవ్వచ్చు. అలాగే ఇది మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇక్కడ క్రియేట్ అయిన అకౌంట్ మీద క్లిక్ చేసినా సైన్ అప్ మీద క్లిక్ చేసినా సేమ్ అదే స్క్రీన్ వస్తుంది. అదే మొబైల్లో వాడుతున్నట్లు ఎవరైనా ఉంటే వాడుతున్న వాళ్ళు రీఛార్జెస్ కి, పాన్ కార్డ్స్ కి ఇదిగోండి డౌన్లోడ్ మొబైల్ యాప్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది. దీన్ని స్కాన్ చేసుకున్నా డౌన్లోడ్ చేసుకున్నా మీకు ఆండ్రాయిడ్ మొబైల్ యాప్ డౌన్లోడ్ అయిపోతుంది. దాంట్లో రీఛార్జ్లు చేసుకుంటే 2 to 3% కమిషన్ వస్తుంది ప్రతి రీఛార్జ్ కి కూడా అనమాట. సో ప్రతి ఒక్కరు కూడా గమనించండి, ఈ 3 లాగిన్స్ కూడా గుర్తుపెట్టుకొని చేయండి. అలాగే కేవైసీ ఎలా చేయాలి అనేది కూడా నేను చూపెడతాను. చూడండి కేవైసీ చేయాలి అనుకుంటే మొట్టమొదటగా మీరు మీ మొబైల్ యాప్ లో నుంచే చేయాలి కేవైసీ అనేది. ఓకేనా, ఈ కేవైసీ ఎలా చేయాలి అనేది నేను చెప్తాను. ఇన్ కేసు మీరు చేసిన తర్వాత కేవైసీ రిజెక్ట్ అయితే మా టీమే మీకు కాల్ చేసి హెల్ప్ చేస్తారు. కేవైసీ చేయడంలో కొంచెం సపోర్ట్ చేయండి, కేవైసీ వెంటనే అప్రూవ్ అయిపోతుంది. ఓకే, ఆధార్ కార్డు ఎవరైనా సరే అప్లోడ్ చేయాలి అంటే ఇలా చేత్తో పట్టుకొని ఆధార్ కార్డు అప్లోడ్ చేయండి. ఆధార్ కార్డు అనేది నీట్గా పీవీసీ కార్డు అయి ఉండాలండి. బ్లర్గా కానీ నలిగిపోయినా చిరిగిపోయినా ఉంటే యాక్సెప్ట్ అవ్వదు. ఈ విధంగా
మీరు ఆధార్ కార్డు అప్లోడ్ చేయాలి. ఓకేనా? తర్వాత పాన్ కార్డు కూడా చాలా క్లియర్గా ఉండాలి. అది కూడా చేత్తో పట్టుకొని పాన్ కార్డు పీవీసీ కార్డు మాత్రమే అప్లోడ్ చేయాలి. అంతేగాని నలిగిపోయినవి మాత్రం ఇలా ఫోటోలు బ్లర్ అయిపోయినా పాత ఓల్డ్ పాన్ కార్డులు, ఇన్స్టాంట్ పాన్ కార్డులు అవ్వండి. మీన్ కేసు ఎవరైనా సరే ఇన్స్టాంట్ పాన్ కార్డు ఉంటే స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నెంబర్కి చెప్పండి. మేము మీకు పీవీసీ కార్డు అప్లై చేసి మీకు పంపిస్తాము. దాంతో మీరు కేవైసీ అనేది చేసుకోవచ్చు. అలాగే ఆధార్ కార్డు సరిగ్గా లేకపోయినా సరే పీవీసీ ఆధార్ కార్డు మేము చేసిస్తాము. మీరు దాంతోనే కేవైసీ అనేది చేసుకోవచ్చు. సేమ్ డే అప్రూవ్ అయిపోతుంది. ఓకేనా? చూడండి, ఇక్కడ తప్పు కొట్టేసి ఉన్నది కదా క్రాస్ మార్కులు, ఇవి కరెక్ట్ గా వచ్చినటువంటి పాన్ కార్డులు కాదు, ఇవి యాక్సెప్ట్ చేయవు. అలాగే ఇప్పుడు కరెక్ట్ గా పీవీసీ కార్డు చూడండి, యాక్సెప్టెడ్ అని ఉంది కదా, అది చాలా బాగుంటుంది, అలా అప్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక షాప్ ఇమేజ్ చూసుకున్నట్లయితే చూడండి, షాప్ ఇమేజ్ లో చాలా మంది ఏం మిస్టేక్ చేస్తున్నారంటే సెటప్ లేకుండా ఎలా అప్లోడ్ చేస్తున్నారో నేను కొన్ని ఇమేజెస్ చూపెడతాను, మీకే అర్థమవుతుంది. చూడండి సార్, షాప్ ఇమేజ్లు ఎవరినైనా సరే అప్లోడ్ చేయమంటే చూడండి ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అప్లోడ్ చేస్తున్నారు. దయచేసి ఇలా అయితే అప్లోడ్ చేయకండి. దీన్ని షాప్ ఇమేజ్ అనరు కదా. నేను చూపెడతా, కరెక్ట్ గా ఎలా అప్లోడ్ చేయాలో చూపెడతా. బట్ ఇప్పుడు చూపించింది లాగా మీరు అప్లోడ్ చేయొద్దు. ఈ విధంగా చూడండి, ఇక్కడ ఎవరు లేరు, ఇది ఒక బ్యానర్ పెట్టారు, ఇది షాప్ లాగా కన్సిడర్ చేయరండి. అలాగే చూడండి, ఇక్కడ షాప్ అప్లోడ్ చేసినప్పుడు ఫోటో ఎవరు కనబడట్లేదు, షాప్ కూడా సరిగ్గా కనబడట్లేదు. అలాగే ఇక్కడ చూడండి, ఇది కూడా షాప్ లాగా కన్సిడర్ చేయరు అనమాట. చూడండి, ఇదేమో బ్యాంగిల్స్ అది ఫోటో తీశారు. ఇది చూడండి, ఓన్లీ షట్టర్ మాత్రమే ఫొటోస్ తీశారు. ఇక్కడ చూడండి, ఏ పర్సన్ కూడా లేరు, అలాగే సెటప్ కూడా కనబడట్లేదు అనమాట. సో షాప్ ఫోటో అనేది దయచేసి ఈ విధంగా అప్లోడ్ చేయొద్దు. నేను ఎలా అప్లోడ్ చేయాలి అంటే, మీరు చూడండి, ఇక్కడ చూశారు కదా, ఇక్కడ మీరు కూర్చొని అక్కడ షాపు దగ్గర మీరు కంపల్సరీగా కూర్చొని ఈ సెటప్ అంతా కనబడేలాగా ఫోటో తీయించుకొని పెట్టండి. అది కూడా లైవ్ ఫోటో పెట్టాలి, గ్యాలరీలోంచి అప్లోడ్ చేయకూడదు. అలాగే ఇది చూడండి, ఇది తప్పండి, ఇలా అయితే అప్లోడ్ చేయొద్దు, ఎవరు లేకుండా అప్లోడ్ చేయొద్దు. ఇన్ కేస్ మీరు ఇంటి దగ్గరే చేస్తున్నారు, నా దగ్గర బ్యానర్ లేదు అనుకుంటే చూడండి, బయట ఒక టేబుల్ వేసుకొని అక్కడ మీరు బయోమెట్రిక్ ప్లస్ మొబైల్ పట్టుకొని ఆ సెటప్ అంతా కనబడేలాగా అప్లోడ్ చేయండి, తప్పులేదు, మీకు అప్రూవ్ అయిపోతుంది. బ్యానర్ కంపల్సరీ అని ఏమి కాదండి. ఇది వరకు బ్యానర్ కంపల్సరీ ఉండేది, అందరికీ బ్యానర్ కుదరట్లేదు కాబట్టి ఇప్పుడు బ్యానర్ కంపల్సరీ కాదు. చూడండి, ఇది కూడా అంతే, వీళ్ళు ఇంట్లోంచి చేస్తున్నారు, బ్యానర్ లేకుండానే డైరెక్ట్ గా సెటప్ అంతా చక్కగా చూపెడుతూ చేస్తున్నారు, కేవైసీ అప్రూవ్ అయిపోయింది. సో ఈ విధంగా చేయండి. అలాగే లొకేషన్ అయితే మీరు ఏం చేయాలంటే, మీకు అక్కడ లొకేషన్ అడుగుతున్నప్పుడు కరెంట్ లొకేషన్ మీరు ఎక్కడి నుంచి అయితే చేస్తున్నారో ఆ లొకేషన్ మాత్రమే ఇవ్వాలి. అంతేగాని ఆధార్లో లొకేషన్ ఏదైతే ఉందో అది మాత్రమే సేమ్ యాజ్ ఆధార్ లొకేషన్ అని పెట్టద్దు. కరెంట్ లొకేషన్ ఏదైనా సరే దగ్గరలో ఉన్నటువంటి ఐడెంటిటీ మార్క్ పెట్టండి, డెఫినెట్ గా కేవైసీ అప్రూవ్ అయిపోతుంది. ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి, లాగిన్స్ అనేవి ఎలా ఉంటాయో. ఆ తర్వాత నేను ఏఈపిఎస్ ఏ విధంగా లాగిన్ అవ్వాలి, మొబైల్లో ఏ విధంగా చేయాలి అనేది మన దాంట్లోని నెక్స్ట్ వీడియోలో నేను చూపెడతాను. వీడియో అనేది లెందీగా అయిపోతుంది కాబట్టి ఇక్కడ వరకు మీరు కంప్లీట్ చేయండి. ఏదైనా ప్రాబ్లం వస్తే, మీకు ఏదైనా తెలియకపోతే స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్లో స్క్రీన్ షాట్ చేసి పెట్టండి, డెఫినెట్గా మా టీం మీకు హెల్ప్ చేస్తారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ ఛానల్ని మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను డిస్క్రిప్షన్లోని మన అఫీషియల్ ఛానల్ ఇస్తాను, దాంట్లో మీరు జాయిన్ అయినట్లయితే ప్రతి అప్డేట్ కూడా మేము మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట.